అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లాకు అరుదైన గౌరవం దక్కబోతోంది. ముఖ్యంగా క్రీడల పరంగా ఇక్కడ ఎంతోమంది రా మెటీరియల్ గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా యువకులు పెద్ద ఎత్తున గేమ్స్ ఆడేటటువంటి పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితులు. అయితే మాత్రం ఈసారి రంజీ ట్రోఫీలు గతంలో ఈ స్టేడియంలో నిర్వహించినటువంటి నేపథ్యం. కాకపోతే ఇప్పుడు దులీప్ ట్రోఫీ అనేది ఇక్కడ ఎస్పెషల్లీ ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్వహించడం అనేది బీసీసీఐ నిర్ణయం తీసుకునడంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే గ్రౌండ్ పరిస్థితులు కావచ్చు, ఎస్పెషల్లీ ఈ గ్రౌండ్లో దులీప్ ట్రోఫీ ఆడించడానికి అంతకుముందు నిర్వహించిన మ్యాచ్లు కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి చరిత్ర కావచ్చు, వీటిపై మనతో మాట్లాడడానికి ఇక్కడ మేనేజర్ కానీ ఇలాంటి ఇతర సభ్యులు కానీ ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి సార్ ఈ గ్రౌండ్ ఈరోజు ఎస్పెషల్లీ మనకు అనంతపురం జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో దులీప్ ట్రోఫీ నిర్వహించడం ఎలా చూస్తారు? అసలు ఏం చెప్తారు? చాలా ఈ దులీప్ ట్రోఫీ ఇక్కడ నిర్వహించడం అనేది అనంతపురం జిల్లాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానండి. ఎందుకంటే 65 సంవత్సరాల దులీప్ ట్రోఫీ చరిత్రలో మొట్టమొదటిసారిగా అనంతపూర్లో ఇలాంటి వెన్యూను బీసీఐ సెలెక్ట్ చేసుకోవడము, అది ఆర్డీటీ మైదానంలో జరగడము మనకు దక్కిన గౌరవంగానే నేను భావిస్తున్నాను. సరే, గతంలో ఇక్కడ ఏ మ్యాచ్లు నిర్వహించారు? ఎందుకంటే దులీప్ ట్రోఫీకి సెలెక్ట్ కావాలి, ఎస్పెషల్లీ దాన్ని బీసీసీఐ పరిగణలోకి తీసుకోవాలంటే చాలా నామ్స్ ఉంటాయి. ఇక్కడ నిర్వహించిన మ్యాచ్లే సో ఇక్కడ 2004 సంవత్సరంలో మన ఆర్డీటీ మైదానం మనం అందుబాటులో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 17 రంజీ మ్యాచ్లు మనం దిగ్విజయంగా చేశామండి. ఆ రంజీ మ్యాచ్లతో పాటు దాదాపు ఒక 45 దాకా ఇంటర్ స్టేట్ మ్యాచ్లు కూడా చేస్తున్నాము. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని అనంతపురం జిల్లాలో సెప్టెంబర్లో జరగబోయే ఈ దులీప్ ట్రోఫీ మ్యాచ్ల కోసం వాతావరణం కూడా అనుకూలిస్తుందనే ఉద్దేశంతో మాత్రమే బీసీఐ మనకు అనంతపూర్కి ఈ అవకాశం ఇచ్చింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే మనకు మ్యాచ్లు అలాట్ చేశారో వారికి అంచనాలకు తగినట్టు మనం ఏర్పాట్లన్నీ చేసేసి దిగ్విజయంగా నిర్వహించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఎస్పెషల్లీ ఈ గ్రౌండ్ సెలెక్ట్ చేయడానికి ప్రమాణాలు ఎంత మేరకు ఉన్నాయి? ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్కి సంబంధించిన అంశాలు మీరే చూస్తున్నటువంటి నేపథ్యంలో స్పెషలైజేషన్ ఏంటి? సార్, ఈ గ్రౌండ్ అండి వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రౌండ్, ఏసియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రౌండ్గా పేరు పొందిన గ్రౌండ్. సో దీనికి సంబంధించి మన డ్రెస్సింగ్ రూమ్స్ కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉండడంతో సో మనకు ఈ అరుదైన అవకాశం అయితే దొరికింది. దీనికి సంబంధించి మనకు ఒకే ఒక లోటు ఉండింది. అది ఒకటి మన బ్రాడ్కాస్టింగ్ అంటే లైవ్ టెలికాస్ట్ కోసం కావాల్సిన ఏర్పాట్లు మాత్రమే మన దగ్గర ఇంతవరకు అందుబాటులో లేవు. సో దానికోసం మళ్ళీ బీసీఐ వాళ్ళు సపరేట్ బడ్జెట్ శాంక్షన్ చేయడంతో మన అనంతపురంలో ఈ అన్ని ఏర్పాట్లు అయితే టవర్స్ ఏర్పాటు కానీ, బ్రాడ్కాస్టింగ్ రూమ్ కానీ, కామెంటేటర్స్ రూమ్ కానీ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి ఈ దులీప్ ట్రోఫీ మ్యాచ్ల కోసమే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం అయితే జరుగుతూ ఉంది. సార్, ఐపీఎల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది దాదాపు 25 మెంబర్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మన జిల్లాలో ఇప్పటికే ఏదైతే క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్న ప్లేయర్స్ కావచ్చు, ఇలాంటి చిన్న పిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. అది చాలా వరకు అండి. ఎందుకంటే ఎప్పుడో టీవీలో చూడడమే తప్పించి వాళ్ళని ప్రత్యక్షంగా చూసి ఇది తెలుసుకునే అవకాశం అయితే చాలామంది జిల్లాలో చాలామంది క్రీడాకారులకు అవకాశం లేకుండా ఉన్నది. దీనివల్ల ఈ దులీప్ ట్రోఫీ ఇక్కడ నిర్వహించడం వల్ల మన జిల్లాలో మనం ప్రాక్టీస్ చేస్తున్న దాదాపు 2000 మంది క్రీడాకారులు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు ఏ విధంగా మ్యాచ్కి ప్రిపేర్ అవుతున్నారు, ఎలాంటి వాళ్ళు మ్యాచ్కి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ప్రత్యక్షంగా చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యి భవిష్యత్తులో వాళ్ళు కూడా వాళ్ళ అంటే ఇంటర్నేషనల్ క్రీడాకారులుగా ఎదగడానికి వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఈ దులీప్ ట్రోఫీ వల్ల మన యంగ్ క్రికెటర్లకి దొరుకుతున్నది. సరే, ఈ ఆర్డీటీ ప్రాంగణంలో మొత్తం ఎన్ని మ్యాచ్లు ఆడుతున్నారు? ఎస్పెషల్లీ ఇక్కడ ఏమైనా టికెట్స్ ఏదైనా ఎందుకంటే ఎవరైనా వచ్చి చూడాలి అంటే కూడా ఏమైనా టికెట్స్ ఉన్నాయా? ఫ్రీ ఆఫ్ కాస్ట్? ఇక్కడ ఆర్డీటీ మైదానంలో మొత్తం దులీప్ ట్రోఫీ మ్యాచ్కి సంబంధించి 5 మ్యాచ్లు జరుగుతున్నాయి. 5 మ్యాచ్లు కూడా 4 రోజుల పాటు అంటే దాదాపు 19 రోజుల పాటు ఇక్కడ టోర్నమెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించి టికెట్లు అంటూ మనం కాస్ట్ అయితే ఏం పెట్టలేదు, ఫ్రీగా ఎంట్రీ ఇస్తున్నాము. కాకపోతే పాసులు రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఎలా చేయాలి ఎలా అనేది కొద్దిగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చైర్మన్గా వారి సూచనల మేరకు 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకొని ఎక్కడ ఏ విధంగా చేయాలనేది తెలియజేస్తాం. ఏం చెప్తారండి? ఎస్పెషల్లీ మీరు ఈ గ్రౌండ్తో బాగా అవినాభావ సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు, ఈ టోర్నమెంట్ నిర్వహించే దాంట్లో కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి నేపథ్యం ఏం చెప్తారు ఈ గ్రౌండ్ గురించి, ఈ మ్యాచ్ల గురించి? చాలా హ్యాపీ అవుతుంది. చాలా ఇయర్స్ తర్వాత మనకి అంటే స్టార్ ప్లేయర్స్ అందరూ వచ్చి ఆడుతున్నారు. చాలామందికి ఇన్స్పిరేషన్. దీనికి హార్డ్ వర్క్ చేస్తున్న మా సెక్రటరీ మధు అన్నకి అండ్ టోటల్ స్టాఫ్కి కంగ్రాట్స్ చేస్తాం. ఎందుకంటే మన వాళ్ళకి అంటే ఇక్కడ ఆడుతున్న ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరూ మ్యాచెస్ ఒక ప్లేయర్ని మ్యాచెస్ చూడాలి అంటే మనం బయటికి వెళ్ళి చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు చేసిన హార్డ్ వర్క్తో నుంచి మనకి మంచి గ్రౌండ్ ఉంది కాబట్టి
మన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చే ప్లేయర్స్ అందరినీ చూడొచ్చు, దగ్గరికి వెళ్ళి ఇది చేయొచ్చు అనే ఒక ఇది బాగుంది. అంటే ఇంకా మాటలు రాలేదు, పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ మన గ్రౌండ్కి వస్తున్నారు, చాలా హ్యాపీ. ఏంటి మీ స్టైల్ ఏంటి? శిఖర్ ధవన్ ఫ్యానా మీరు? ఏంటి మీ మొత్తం అంతా బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి మొత్తం అంతా ఏంటి? ఎస్, మై సెల్ఫ్ శంకర్ గీత, వరల్డ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ శిఖర్ ధవన్. అంటే మీరు కలిసారా శిఖర్ ధవన్? ఎస్, నేను ఆయనతోనే ట్రావెల్ చేస్తున్నాను, లాస్ట్ 31 years నుంచి ఆయనతోనే ఉంటున్నాను. ఎలా ఉంది సార్ ఎక్స్పెషల్? ఎందుకంటే ఇప్పుడు మీరు స్టార్ ప్లేయర్స్ వస్తున్నారు, మీరు ఇక్కడ గ్రౌండ్లో కూడా చాలా మ్యాచ్లు ఆడినటువంటి నేపథ్యం, యంగ్స్టర్స్కి ఏం చెప్తారు అసలు? ఇది ఒక మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే చాలామందికి ఒక వాళ్ళ ఏమంటారు హీరోని, ఐడల్ని చూడాలనే ఒక ఆశ ఉంటుంది. మన అసోసియేషన్ నుంచి అది పూర్తవుతుందని, డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని హ్యాపీ అవుతున్నాను. ఇది మొత్తం మీద అయితే మాత్రం ఆర్డిటి ప్రాంగణం అనేది ఇక్కడ అసలు గేమ్స్కి కావచ్చు, ఇతరత్ర అంశాలు ఎన్నో ఇక్కడ ఖోఖో కావచ్చు, ఎస్పెషల్లీ ఫుట్బాల్ కావచ్చు, లేదంటే హాకీ కావచ్చు, ఎస్పెషల్లీ క్రికెట్ స్టేడియం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో మొత్తం అన్ని మ్యాచ్లు ఆడేకి చాలా అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్పెషల్లీ దిలీప్ ట్రోఫీ ఇక్కడ నిర్వహించడం అనేది జిల్లా వ్యాప్తంగానే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఆడే పిల్లలకు కూడా తమ డ్రీమ్ను నెరవేర్చుకోవడం, ఎందుకంటే వారికి ఇష్టమైనటువంటి ప్లేయర్స్ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో వారు రేపొద్దున ఆడబోయేటప్పుడు కూడా మంచి ఇన్స్పిరేషన్గా ఉండబోతుందని ఒకవైపు చెప్తున్నట్టు నేపథ్యంలో ఏర్పాట్లు కూడా, ఎందుకంటే గతంలో కూడా రంజీ మ్యాచ్లు నిర్వహించిన నేపథ్యంలోనే బీసీసీ ఈ గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ 5 మ్యాచ్లు, మొత్తం 6 దిలీప్ ట్రోఫీలో 6 మ్యాచ్లు కానీ ఒకటి బెంగళూరులో నిర్వహిస్తున్నారు, మిగతా 5 మ్యాచ్లు ఇక్కడ అనంతపూర్లో ఆర్డిటి స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఏర్పాట్లు అయితే పకడ్బందీగా ఉన్నాయి. ఖచ్చితంగా మంచి సక్సెస్ అవుతాం, ఇక్కడ అనంతపురానికి మంచి పేరు కూడా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV అనంతపురం.